ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు ఈ నెలాఖరులోగా తగ్గించాలని, లేకపోతే జులై 1 లేదా 2న ఆక్వా రైతుల తరఫున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. దొడ్డిదారిన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా తహసీల్దారులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. కూటమి పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్న ఆక్వా రైతులు తమకు ఉరితాళ్లే శరణ్యమని అంటున్నారు. సిండికేట్ వ్యవస్థలను అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడేపల్లికి వచ్చిన ఆక్వా రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వారు చెప్పింది విన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 1.50 రూపాయలకే విద్యుత్ అందించి వేల కోట్ల రూపాయల సబ్సిడీని రైతులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఫీడ్ కంపెనీల సిండికేట్ కారణంగా ధరలు పెరిగాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే జూలై తొలి వారంలో ఆక్వా రైతులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో చెయ్యాలి అని అనుకుంటే ఏ రకంగా చేయగలుగుతాము అని చెప్పి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఆక్వా యూనివర్సిటీ ఒకటి పెట్టించాలి, టెక్నీషియన్స్ను సరైన ట్రైనింగ్ ఉండాలి, ఆ టెక్నీషియన్స్ మనకు కూడా దొరికే విధంగా కూడా ఉండాలి. ఆక్వా రంగంలో ఉన్న ఏరియేటర్ రిపేర్లు అయితేనేమి, ఆక్వా రంగంలో ఉన్న మిగతా సామాన్ల ఆపరేషన్స్ విషయంలో అయితేనేమి, వాటి మెయింటెనెన్స్ విషయంలో అన్నీ కూడా ఏకంగా నరసాపురంలో ఏకంగా మనం ఒక ఆక్వా యూనివర్సిటీని కూడా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి ఏకంగా దానికి క్లాసులు కూడా దానికి మొదలుపెట్టించే కార్యక్రమం మనం చేసినాం. అట్లాంటిది 300 చిల్లర కోట్ల అయ్యే బిల్డింగ్కు 100 కోట్లు మన హయాంలో అప్పుడే శాంక్షన్ కూడా చేసి మొదలుపెట్టిన దానికి మిగతాది ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాల్సిన చోట దాన్ని వదిలేసిన పరిస్థితులు ఇప్పుడు చూస్తాం. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు మనుషులవే కావడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. కూటమి పెద్దల అండదండలతో సిండికేట్ అయిన వ్యాపారులు ఆక్వా పంట చేతికి అందే నాటికి పంట రేట్లు తగ్గించేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆక్వా ఫీడ్ ధరలను మాత్రం అమాంతం పెంచేస్తున్నారని కూటమి కనుసన్నల్లో నడుస్తున్న సిండికేట్ మాఫియాపై వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.